ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయినా మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన దేవుని యొక్క విషయం మాట్లాడుకున్నాం మనం. అలానే అందులోని కోరహు గారి కోసం తెలుసుకుంటున్నాం. మరి కోరిష్ కోసం మనం తెలుసుకుంటున్నాం. దాని విషయంలో మనం చాలా విషయాలు కొన్ని మాట్లాడుకోవడం జరిగింది. అలానే ఆ రోజు నేను వాక్యం చదివి వినిపిస్తానని కూడా నేను మీకు చెప్పి ఉన్నాను. అంతేకాదు, ఈ యొక్క రాజు వాళ్ళ ప్రజలకి కాదు, బబులోనులో చెరగా ఉన్న ప్రజలకి చాలా ఫ్రీడమ్ ఇచ్చారు అన్న విషయాన్ని కూడా మనం మాట్లాడుకున్నాం. ఐగుప్తు దేశపు రాజు అయితే అలా చేయలేదని కూడా మాట్లాడుకున్నాం. అతని రాజు కన్నా ఇతను చాలా చాలా బెటర్ అని చెప్పుకున్నాం కూడా మనం. ఎందుకంటే దేవుని యొక్క మాట చేత, కేవలం ఒక గద్దింపు చేత, కేవలం ఒక హెచ్చరిక చేత ఈ రాజు ఒంటిలో వణుకు పుట్టింది. చాలా భయపడిపోయాడని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. ఎందుకు అంతగా భయపడ్డాడు? అంతగా భయపడవలసినంత విషయం ఏముంది? దేవుడు అతన్ని ఏమని ప్రేరేపించాడు? ఏమని చెప్పాడు? ఏమని దర్శనమిచ్చాడు? ఏమని కలలో మాట్లాడాడు? ఇవన్నీ కూడా ఈరోజు మనం కొంచెంగా తెలుసుకుందాం. దానికి నేను ముందు నుంచి స్టార్ట్ చేసిన వాక్యాన్ని కొంచెం చదువుతాను, చూడండి. అయిపోయిందని కాదు, కొన్ని రోజుల నుంచి కొంచెం నాకు చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎజ్రా 1వ అధ్యాయము చదువుతున్నాను. ఎజ్రా 1వ అధ్యాయము కాడి నుంచి 1వ వచనం చదువుతున్నాను, వినండి. పారసిక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకే యెహోవా పారసిక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు వేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేశాను. పారసిక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నాశనము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును, అనగా ఇజ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడయుండునుగాక. మరియు యెరూషలేమునందుండు దేవుని మందిరమును కట్టించుటకే స్వేచ్ఛార్పణమును, అనగా ఆయా స్థలములలోని వారు తమ యొద్ద నివసించు వానికి వెండి బంగారములను, వస్తువులను, పశువులను ఇచ్చి సహాయము చేయవలెనని ఆజ్ఞాపించాను. అప్పుడు యూదా పెద్దలను, బెన్యామీనుల పెద్దలను, యాజకులను, లేవీయులను ఎవరెవరి వంశమును దేవుడు ప్రేరేపించెనో వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం ఎంత క్లియర్గా ఉందో చూశారు కదా. మనము కూడా ఇక్కడ వాక్యాన్ని వినడం అనేది జరిగింది. అదేంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు కోరేషు మహారాజు అంతగా భయపడిపోయాడంటే కనుక, ఇప్పుడు ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబానికి సంబంధించి ఇంటి యజమాని ఉంటాడు. ఇంటి యజమాని కొంచెం ఏ విషయంలోనూ అయినప్పటికీ, దేని విషయంలోనకి, ఒక అప్పు విషయమైనా, ఆస్తి విషయమైనా, ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబంలో ఒక 5-6 మంది పిల్లలు, భార్య, ఇలా ఒక చిన్న ఫ్యామిలీ కలిగి ఉందనుకోండి,
అతనిని తీసుకెళ్ళి ఎక్కడన్నా ఒక చోట భయపెడితే అతను అంతగా భయపడ్డావు. ఎవరి ద్వారా హెచ్చరింపు, పెద్దల ద్వారా పెట్టినా, పోలీసుల ద్వారా పెట్టినా, ఇది పెట్టినా అతను ఏం చేసినా కూడా అంతగా భయపడ్డాడు. ఇంకా కొంచెం ధైర్యంగానే ఉంటాడు. ఎందుకంటే నా మీద ఆధారపడి నా ఫ్యామిలీ ఉంది కాబట్టి, వాళ్ళ కోసం వాళ్ళ బ్యాక్ బోన్ నేనే కాబట్టి, వాళ్ళ కోసం నేను బ్రతకాలని అతను మానసికంగా కృంగిపోయినప్పటికీ కూడా ఫిజికల్‌గా డౌన్ అవ్వకుండా తన యొక్క పనిని కొనసాగించుకుంటూ ఆ ప్రాబ్లమ్‌ని క్లియర్ చేసుకుంటూ ఉంటారు. కొంచెం బలమైనోళ్ళు మెంటల్‌గా బలంగా ఉంటే. లేదు అంటే ఒకళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. లేదు అంటే గనక ఇలాగా బందీ పడుతూ ఉన్నవాళ్ళని నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ భార్యని ఆళ్ళతో పాటు నిన్ను కలిపి చంపేస్తాము అది ఇది అని చెప్పి బెదిరించారనుకోండి. ఎలా ఉంటదసల? ఇంతకాలము అతను ఎంత అశ్రద్ధగా అయితే ఆ పనిలో ఉన్నాడో, ఏ పనిలో? ఒకవేళ వాళ్ళ ఆస్తి పోయే విషయంలో ఇతను కాపాడుకుంటున్నాడేమో. ఒకవేళ అప్పులు చేసి తీర్చలేక వాళ్ళని ఎదిరించి కుటుంబానికి ఇంకా నెల నెల జీతం తెచ్చో, కూలి పనో, నాలి పనో ఏదో ఒకటి తెచ్చి వాళ్ళని పెంచి పోషిస్తున్నాడేమో. లేక దాని విషయంలో వీళ్ళు నా మీద ఆధారపడి ఉన్నాడని ఇతను ఫిజికల్‌గా కొంచెం ఎదుర్కోవడానికి దన్నుంటది. ఎలా దన్నుంటదంటే వెనకాతల కుటుంబం ఉంది కాబట్టి, కుటుంబం కోసం నేను ఎలా అయినా ఎదిరించి వీళ్ళని బ్రతకాలి, పిల్లలకి ఏదో ఒక దారి చూపాలని ఉంటది. ఎవరు? కరెక్ట్‌గా ఇంటి యజమాని ఆలోచించగలిగితే. అంతే తప్ప సోమరిపోతోడు, పోరంబోకోడు అని అనుకోండి ఆలోచించేది ఏమీ ఉండదు. అప్పుడు ఆ భార్య ఆ బిడ్డల కోసం ఇంకేదో పని చేసుకోక తప్పదనమాట. బాధ్యత కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు? బాధ్యతారహితం లేనోళ్ళు అలా ఉంటారు. సరే ఈ రీతిగా ఉన్నప్పుడు మొత్తం ఫ్యామిలీని భయపెట్టేశారనుకోండి. అసలప్పుడు ఎలా ఉంటారు? ఇంతకాలం అతను తీసుకోలేని నిర్ణయాన్ని, ఇంతకాలం అతను ఎంత ధైర్యంగా ఫిజికల్‌గా, మెంటల్‌గా కుటుంబానికి ఏ ప్రాబ్లమ్ లేకుండా ఎదుర్కొంటూ వస్తున్నాడో, వెంటనే అప్పుడు మనిషి నిజంగానే ఫిజికల్‌గా డౌన్ అయిపోతాడు. మెంటల్‌గా డౌన్ అయిపోతాడు. ఇక అసలేం బ్రెయిన్ పనిచేయదు. టెన్షన్ వచ్చేస్తది. నిజంగా అప్పుడు అలాంటి బీపీ బాడీకి ఏమీ లేకపోయినప్పుడు కూడా ఈ టెన్షన్ అనే ద్వారా బీపీ అవి కూడా స్టార్ట్ అయిపోతూ ఉంటాయనమాట. ఇక బ్రెయిన్‌లో ఎక్కువగా ఆలోచించి నరాలు పగిలిపోయి కూడా చచ్చిపోతాం. వెంటనే అంత భయం పుడతది. ఎందుకంటే అతను భయపెట్టిన భయం అలాంటిది. పోనీలే నేనేమైపోయినా ఆళ్ళన్నా మనశ్శాంతిగా బతుకుతారు. నాతో ఈ శ్రమ పోతది. నాతో ఈ అప్పు పోతది. నాతో ఈ ఇల్లు పోతది. నాతో ఈ పొలం పోతది. నాతో ఈ బాధ పోతది. నేను మంచం మీద పడున్నాను ఈళ్ళు చేయలేకపోతున్నారు. నేను చనిపోతే వీళ్ళకింక మనశ్శాంతి ఏదో ఒకటి ఆలోచించుకొని ఒక వ్యక్తిగత జీవితంలో వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటారు. కానీ కుటుంబ పరంగా ఉండి ఒక 10 మంది కుటుంబం కలిగుంటే అందరి కోసం ఆలోచిస్తారు. ఖచ్చితంగా తండ్రి అనేవాడు ఆలోచిస్తాడు. భార్య అనేది ఆలోచిస్తది. సమాజం అనేది ఆలోచిస్తాడు. ఒక కుటుంబంలో ఉన్న 5, 6 కోసం ఒక కుటుంబంలోని ఒక చిన్ని మినీ ఫ్యామిలీ కోసం నువ్వు అంత ఆలోచించగలుగుతున్నప్పుడు రాజ్యాన్ని దేవుడు సర్వనాశనం చేసేస్తానంటున్నాడు. మళ్ళీ ఏంటి? ఆ దేశాన్ని, ఆ రాజ్యాన పక్క రాజ్యాలు, ఆ రాజ్యాలు, ఈ రాజ్యాలు ఉన్న మొత్తం అంతా పాతాళాన్ని పంపించి బూడిద చేసేస్తున్నాడు. భూమి మీద ఉండు సకల జాతులు, భూమి మీద ఉండు సకల ఏముంది అక్కడ? కోరెసు మనుషును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు వేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించాను. పారసిక దేశపు రాజైన కోరెసు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నాశనము చేసి యోధా దేశం చూసారా? లోకం అంటే ఎక్కడుంటుంది? లోకం అంటే మట్టి కాదు. లోకం అంటే మనుషులు, పెద్దవారు చదువుకునే చిన్న పుస్తకాల నుంచి కూడా మనకి మాటలు అలవాటు ఈ పుస్తకాల్లో రాసి పెట్టేశారు. దేశం అంటే మనిషి కాదు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. నిజమే. ఇప్పుడు అడవిల్లో కూడా మట్టి కనిపిస్తూ ఉంటుంది. దీవుల్లో మట్టి కనిపిస్తుంది, అరణ్యంలో మట్టి కనిపిస్తుంది. అక్కడ మనుషులు లేనప్పుడు దానికి వచ్చి పేరేంటి తెలుసా? అడవి, ఎడారి, నిర్మానుషమైన ప్లేసు, దీవి. అక్కడ ఎవరు ఉండరు. వాటికి కొంత పేరు పెడుతుంది. అదే ఊరిలో కూడా మట్టి కనబడుతూ ఉంటుంది.
ఊర్లో కూడా రాళ్ళు రప్పులు కనబడుతుంటాయి. కొంచెం ఆ పక్క ఈ పక్క వెళ్తుంటే మరీ మనం నడిచే సిటీలో కదా, మనం నడిచే రోడ్డు పక్కన కూడా కనిపిస్తుంటాయి. ఆ బిల్డింగ్ దగ్గర మట్టి, ఈ బిల్డింగ్ దగ్గర అలా ఇలా. అప్పుడు దాన్ని ఏమంటాం? అడవి, ఎడారి, ఆ దారి, ఈ దారి, తీరం లేకపోతే గోదారి అంటామా? అలా అనరు. ఏమంటారు? ఊరు. ఊరు అంటే అర్థం ప్రజలతో నిండుకొని సుఖ సంతోషాలతో ఉన్న ఊరు. చూసారా? దానికి దీనికి 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 ఎన్ని పేర్లు వచ్చాయో. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంది. మనుషులు లేని ప్రదేశానికి ఎలాంటి పేరు ఉంటుంది, మనుషులు చక్కగా జీవిస్తున్న ప్రదేశానికి ఎలాంటి పేరు ఉంటుంది చూసారా? ఊరు. అంటే ప్రజలు ఎక్కడ జీవిస్తారు? ఊర్లో జీవిస్తూ ఉంటారు. ఊర్లో జీవిస్తూ ఉంటారు. అప్పుడు ఊరి జనమంతా నాశనం అయిపోతున్నారంటే అది ఎంత బాధ, ఎంత బాధాకరం అసలు. ఒక్కళ్ళు నశించిపోయినా నేను ఊరుకోను అంటున్నాడు. ఆయన అంటున్నారు, ఈయన అంటున్నారు. అలాంటిది ఇక్కడ సకలమంది ఉన్న దేశాలను కూడా నాశనం చేసేస్తాను లోకం అంట. అంటే లోకం అంతటి మీద ఏముంది? మట్టి రాళ్ళే ఉన్నాయి. చెయ్యక మునుపు, మనిషిని చేయక మునుపు, మనిషిని చేయకముందు మనిషి పుట్టుక 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 ఈరోజు ఇసుక రేణువులాగా దేవుడిచ్చిన అబ్రహాముకు వాగ్దానం నెరవేరినట్టుగా ఇంతమంది జనాభా వచ్చారు. అందులో చనిపోయిన వాళ్ళు తీసేయగా ఇంతమంది జనాభా ఉన్నారు. ఇప్పుడు మరి దాని లోకం అని అన్నప్పుడు లోకమందున్న ప్రజలు వాళ్ళు ఏ భాష వారు అనేది పక్కన పెట్టండి. మొత్తం మానవ జాతి, పురుషులేంటి, స్త్రీలేంటి, పిల్లలేంటి, పెద్దలేంటి, మాంసము కలిగిన మానవ జాతిని యావత్తును కూడా నాశనం చేసేస్తానన్నాడు. ఇప్పుడు నీ స్టేట్ సరిగా ఏలుకోలేనప్పుడు నీ స్టేట్ ప్రజలు నిన్నేం చేసినా, నువ్వు వాళ్ళని చేసినా కొంతవరకు చెల్లుతుంది, ఎక్కువగా కాదు. పరిపాలన బాగాలేకపోతే ప్రజలు ఊరుకోరు, ప్రజల కరెక్ట్గా లేకపోతే గవర్నమెంట్ ఊరుకోదు. అలాగని చెప్పి నీ స్టేట్కి తగ్గ నిర్ణయాలు ఏదో నువ్వు తీసుకోవాలి. పక్క స్టేట్కి తగ్గ నిర్ణయాలు తీసుకొని మన ప్రతాపం, మన ప్రభావం వాళ్ళ మీద చూపించామనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా వాళ్ళ ప్రతాపం, వాళ్ళ ప్రభావం మొత్తం వాళ్ళ సారాంశం అంతా మనకే చూపిస్తూ ఉంటారు. అంతేనా? నీ ప్రజలకు నచ్చిన పాలన వేధించుకుంటూ ఇచ్చుకో. అంటే మరీ ఇష్టానుసారమైన పాలన అని కాదు, కానీ అంతా లా అండ్ ఆర్డర్కి సంబంధించే ఉంటుంది గవర్నమెంట్ పరంగా. కాకపోతే ఒక్కొక్కసారి తేడాపాడా జరిగినప్పుడు ఈ రీతిగా ఉంటుంది. అలాగా నీ స్టేట్లో ఏమైనా గొడవలు ఉంటే నువ్వు పడు, అంతే తప్ప పక్క వాళ్ళ మీదకి వచ్చి పక్క వాళ్ళని చంపి పక్క స్టేట్ వాళ్ళని చంపేసి ఇది చేసి మమ్మల్ని నాశనం చేసేస్తానంటే నువ్వెవరివే అంటే వాళ్ళ ప్రజలు, వాళ్ళు వెళ్తున్న నాయకులు, రాజులు ఊరుకుంటారా? అలాగా ఇక్కడ ఒన్నులో వెనుక పుట్టేసింది కోరేషికి. ఓరి దేవుడో, చేస్తే నన్ను నాశనం చేసేస్తాను అనాలి, కానీ లోకమందున్నందరినీ చేసేస్తానంటే ఇప్పుడు ఆ రాజులందరూ వచ్చి నా మీద పడిపోతారు కదా, ఆ ప్రజలందరూ వచ్చి నా ప్రజలని, నన్ను, నా దేశాన్ని, నా ఇదిని నాశనం చేసేస్తారు కదా. ఈయనేంటయ్యా బాబు మొత్తం నన్ను నాశనం దర్శనం ఇచ్చాడా? దర్శనం ద్వారా మాట్లాడాడా, కలలో మాట్లాడాడా కోరేష్కి నాకు తెలియట్లేదు, కానీ ఎందుకంటే నేను ఇంకా అంత డీప్గా చదవలేదు. ప్రేరేపణ అని ఫస్ట్లో మనం చూసాం. సరి ప్రేమని దేవుని బిడ్డలారా, ఒక్క ప్రేరేపణకే అంత జడిసిపోయారంటే ఎంత భయపెట్టేశాడరా దేవుడు. ఎంతసేపు అందరినీ భయపెట్టాడు. వీని పని కుదరఉండడు. భూకంపం రప్పించి 200 మంది వాళ్ళని చంపేశారు నిప్పులేసి. పాము కాటు చేత కరిపించి కొంతమందిని చెప్పేశారు వాళ్ళ భయం వేసి. మాంసం తింటున్నప్పుడు కొంతమందిని చంపేశారు. అలాగ పాలు తేనెలు ప్రవహించి దేశం వచ్చేటప్పటికి ఎవరూ మిగలలేదర్రా. ఇద్దరు మిగిలారు. పెంపనే కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ. వాళ్ళిద్దరూ కూడా మోషేకి కుడి చెయ్య ఎడం చేయలాంటోళ్ళు. ఎందుకంటే వీళ్ళ తర్వాత నాయకత్వం తీసుకొని వీళ్ళకి నడిపించి పాలు తేనెలు ప్రవహించి దేశం ఇవ్వాలి. ఇంకెవరికి ఇస్తారు? బూడిది అక్కడ ఎవరు లేనప్పుడు అని మీరు అనుకోవచ్చు. విషయం ఏంటంటే నీ పిల్లల తరానికి ఇస్తానని దేవుడు చెప్పాడు. నీ పిల్లల తరానికి ఇస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాలు తేనెలు ప్రవహించే దేశమును ఎవరు స్వతంత్రించుకున్నారు అంటే ఆ యొక్క ఎరుకో గోడలు ఎవరు బద్దలగొట్టారంటే ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతానేమో. ఏంటో బైబిల్ పట్టుకుంటే అదో ఒకలాంటి వైబ్రేషన్ వచ్చేస్తూ ఉంటుంది నాకు.
అలా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం చేశారంటే ఇక్కడ అందరిని కూడా నాశనం చేసేస్తానని అన్నప్పుడు పాపం కోరేషి అల్లిపోయాడు. బాబు నేనేమైపోయినా, నా రాజ్యం, నా ప్రజలేమైపోయినా తర్వాత విషయం. పక్క రాజు, ఆ పక్క రాజు, కుడి, తోటి, తూర్పు, పడమర, ఉత్తర దిశల 4 దిశల ఉన్న రాజులని, రాజ్యాంగాన్ని, లోకమంతటిని నాశనం చేసేస్తానన్నాడు. ఏంట్రా బాబు ఈయన! ఇప్పుడు పరిస్థితి ఏంటని అర్థం కాక వెంటనే దేవుడు ఏ రోజు రాత్రైతే అతన్ని ప్రేరేపించాడో, రాత్రో పగలో తెలీదు, మళ్ళీ ఒక మాట ఎలాగనేసాను. కాబట్టి ప్రేరేపించాడో వెంటనే ఇమ్మీడియేట్‌గా నిర్ణయం తీసేసుకొని, వెంటనే తాకీదు రెడీ చేసి, ఒక లెటర్ ప్రిపేర్ చేసి, దేశమంతా కూడా ప్రకటన చేసేసాడంట. అర్జెంట్‌గా ముందు ఎల్లడగలడు బబులోనికి వీళ్ళకి విధించాడు కదా! కట్టడ. వీళ్ళని తీసుకొచ్చేసారు కదా! 70 సంవత్సరాలు కుదిరలేక 70 సంవత్సరాలు దేవుడు బంధించేశాడు. అప్పుడు వీళ్ళ ప్రార్థన మళ్ళీ ఇజ్రాయేలు జనాంగం ఎవరు మోషేకి యెహోవా దేవుడికి మొరపెట్టుకోగా మోషేని దేవుడు పుట్టించి దించినట్టుగా విడుదల చేసినట్టుగా ఇక్కడ కూడా అప్పుడు అయ్యా మా తల్లిదండ్రులకి ఎలా చేసావు, అయ్యా మా పితరులకి ఎలా చేసావు, వాళ్ళు విడిపించావు కదా మమ్మల్ని విడిపించాను మళ్ళీ దేవుని గుర్తు చేసుకొని వీళ్ళు మళ్ళీ కన్నీటి రోదన చేసిన తర్వాత కానీ వీళ్ళ వీళ్ళకి 70 సంవత్సరాల తర్వాత విడుదల కలగలేదు. ఎందుకంటే వీళ్ళ పని ఇంక తిరగడం, తినడం, తిరగడం, తిరగబడ్డమే. ఈ 3 తప్ప ఇంకేం తెలియట్లేదు వీళ్ళకి. ఎంతసేపు తినడం, తిరగడం, దేవుని మీద తిరగబడ్డం. ఎంతసేపని సహించుకుంటారు దేవుడైనా ఎవరైనా సరే. అందుకని మళ్ళీ దేవుడు వాళ్ళని అక్కడ చెరకే 70 సంవత్సరాలు అప్పచెప్పాడు. ఇదంతా జరుగుతుందిరా బాబు అని చెప్పి ఇర్మియా ద్వారా దేవుడు పలుకుతూనే ఉన్నాడు. ఇదంతా ఇర్మియాకి క్లియర్‌గా దర్శనాలు కనబడుతున్నాయేమో. రోదన, రోదన, రోదన ఏం చేయాలో తెలీదు. ఎవరో మాటేనరు. ఎవరిని రక్షించుకోరు. ఎవరిని ఇచ్చేయరు. ఈ మనసు ప్రేరేపించడానికి గల కారణం కూడా ఇర్మియాయే. ఇర్మియా కూడా ప్రవచించాడు. పారసిక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరం మంది ఇర్మియా ద్వారా పలకబడిన వాక్యమును నెరవేర్చుటకే యెహోవా పారసిక దేశపు రాజైన కోరెషును మనసును ప్రేరేపింపగా చూసారా. అప్పుడు ఇర్మియా కూడా వెళ్ళి హెచ్చరించాడు. ఇది పరిస్థితి, ఎవరు వినలేదు, ఎవరు చేయలేదు, అస్సలు మా మాట ఎవరు వినలేదు. ఇదిగో మళ్ళీ ఇక్కడికి వచ్చాక అతను ఏలుబడిలో ఇతని దగ్గరికి వచ్చి చెప్పాడు అని అంటే అప్పుడు వయసుకు వచ్చాడు. ఎవరు? ఇర్మియా. చిన్నప్పటి నుంచి చెప్తున్నారు. ఈ చిన్నప్పటి నుంచి నలుగురు ఒక జంట. ఈ నలుగురు జంట ఎవరు? షడ్రకు, మేషకు, అబదేగోను, ఇర్మియా. వీళ్ళు ముగ్గురు దొరికేశారు. ఆ బండ్లో వేసుకొని తీసుకుపోయారు. ఈయన తప్పించుకోవాలి. ఎందుకంటే ఈ 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇర్మియా ఈ యొక్క కోరెషు మహారాజు దగ్గరికి వెళ్ళి అప్పటి నుంచి ఇప్పటికి ఇలా జరిగింది కాబట్టి ఇదంతా నేను చెప్పాను, ఎవరేం లేదు, ఇప్పుడు మీకు హెచ్చరికిస్తున్నాను, దేవుడు తన బిడ్డలు వదిలేమన్నాడని మోషేని ఎలాగైతే పుట్టించుకున్నాడో ఫారో దగ్గర హెచ్చరించడానికి ఈ ఇర్మియా ద్వారా కోరెషుని హెచ్చరించడానికి ఇలా ప్రేరేపించుకున్నాడు దేవుడు. వీళ్ళు అతనికి హెచ్చరిక ఇవ్వగా ఇది చేయగా ఇతని మాటల ద్వారా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడి ఆది అందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండే, వాక్యము దేవుడే ఉన్నాడు కాబట్టి అతనిలో ఎవరు ఇర్మియాలో దేవుని యొక్క ఆత్మ వాక్యం ద్వారా వెళ్ళి కోరెషుతో మాట్లాడగానే అతను హృదయం ప్రేరేపింపజేసి వెంటనే అల్లిపోయి బిడ్డ అంగీకరించి వెంటనే తన ప్రజలను వదిలేసి ఇదిగో వెళ్ళిపోండి మీ దేశాన్ని, మీరు అర్జెంటుగా వెళ్ళిపోండి, మీరు ఎక్కడ ఉంటే ఇంక నా పరిస్థితి, నా లోకము, పక్క రాజాలు ఆల రాజాలు వచ్చి నా తలెట్టిపోయేలాగా ఉన్నారు, అర్జెంటుగా వెళ్ళిపోండి, మీ దేవుడు మీ మీద చాలా తీవ్రత కలిగి ఉన్నాడు, మీకోసం నశింపజేసేస్తానంటున్నాడు. అంతేకాదు ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు పేరు పెట్టేశాడు అక్కడ. విషయం తెలుసా? కోరెషు అన్యజనాంగానికి చెందినవాడు, కోరెషు అన్యపు దేశంలో ఉంటున్నవాడు, కోరెషుకి యెహోవా దేవుడు అంటే తెలియదు అసలుకేను. ఒక అన్యుడికున్న భయం కూడా ఈ రోజుల్లో మనకు లేకపోతుంది. దేవుని బిడ్డలంటే అంత జాగ్రత్త, అంత భద్రత కలిగి వెళ్ళిపోండి అని చెప్పి కూడా మళ్ళీ ప్రకటన చేశాడు. ఇదిగో ఇజ్రాయేలు జనాంగమైన యెహోవా దేవుడు వాళ్ళ పక్షమున యుద్ధము చేయుచున్నాడు. వాళ్ళకి దేవుడు మందిరం కట్టాలంట. దేవుడు ఒక ఉగ్రత స్వరూపం కలిగి భూమి మీద ఉన్న జనాలందరినీ కూడా పెట్టెలు రాల్చినట్టు రాల్చేస్తానంటున్నాడు. ఎండకి భయంకరమైన ఎండకి పెట్టెలు రాలిపోయినట్టుగా, అరణ్యములో మనుషులు రాలిపోయినట్టుగా దేవుడు భూమండం అంతా కూడా నాశనం చేసేస్తానన్నాడు. దయచేసి వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోయి ఆయనకంట మందిరం కట్టండి, మీరు మందిరం కట్టండి, ఇందులో యోధావారు ఇవ్వండి, లేవి వారు ఇవ్వండి, గోత్రికులు ఇవ్వండి, మీరు దాచుకున్న బంగారాలు, నగలు, నట్టలు, పశువులు, గొర్రెలు వాళ్ళకి సపోర్ట్గా ఉండండి. దయచేసి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. వాళ్ళ మందిరం కట్టాలంటే ఇప్పుడు అర్జెంటుగా అందులో దేవుడు కొలువై ఉండాలంట, లేకపోతే మళ్ళీ అందరినీ వేసేస్తాడంట ఒక్కేటికి అని చెప్పి తప్పుడికి ప్రజలు కూడా వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయి వెంటనే అప్పుడు చెర నుంచి విడుదల చేశాడు. కోరేషు మహారాజు 70 సంవత్సరాల తర్వాత చెర నుంచి విడుదల చేశారు. ఎన్నిసార్లు భయపెట్టాలండి, ఎన్ని రకాలుగా భయపెట్టాలి, ఎంతమంది రాజుల చేత, ఎంతమంది ప్రవక్తల చేత హెచ్చరించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కోరేషుని తీసుకోవద్దు, ఇర్మియాని తీసుకోవద్దు, ఎవరిని తీసుకోవద్దు, దేవుణ్ణి తీసుకుందాం. డైరెక్ట్గా దేవుణ్ణి తీసుకుందాం. దేవుడు మన మనసులో ఎన్నిసార్లు ప్రేరేపిస్తున్నాడు. నేను మొన్న కూడా ఇదే జ్ఞాపకం చేశాను. ఎన్నిసార్లు ప్రేరేపిస్తున్నాడు. మన జీవితాలు, కుటుంబాలు నాశనాలు అయిపోతూ ఉంటుంటే చూస్తూ ఉంటున్నాం. సంఘాలు నాశనాలు అయిపోతే చూస్తూ ఉంటున్నాం. భూమి మీదకి రాకూడని భయంకరమైన తెగులు వస్తే ప్రాణాలు అర్పించడానికన్నా సిద్ధపోయి ఆలుండ్రైపోతాం. రేపటికి 2వ రోజు, అవతల 6వ రోజు. రోజులు లెక్కేసుకొని నువ్వు నీ ప్రాణం మంచం మీద ఉన్నప్పుడు కొట్టుకుంటే అప్పుడు తెలుస్తుంది ఇంకొన్ని రోజులు బ్రతికితే బాగున్నాను. రోజుల విలువ నీకు అప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు. ఇంకొన్ని రోజులు బ్రతికితే బాగున్నాను, నా పిల్లలకి పెళ్లి చేయాలి, ఇంకొన్ని రోజులు బ్రతికితే బాగున్నాను, నా బిడ్డలు పెంచుకోవాలి, ఇంకొన్ని రోజులు బ్రతికితే బాగున్నాను, నా భర్తకు ఆధారం ఎవరూ లేరు, నేను చనిపోతే ఏంటి, నా భార్య బిడ్డలకు ఆధారం లేరు, నేను చనిపోతే ఏంటి. అప్పుడు రోజుల లెక్క అప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు. డబ్బన్నా పోవాలి, జబ్బన్నా రావాలన్నట్టు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎవరో వచ్చి చెప్పాలి మన భక్తికి, ఎవరో వచ్చి వివరించాలి మన భక్తికి. ఎంతసేపు వెటకారాలు, సోదులు, అవి ఇవి వాళ్ళ మీద చెప్పుకోవడాలి, వీళ్ళ మీద చెప్పుకోవడాలి. క్రైస్తవులుగా మన ప్రవర్తన ఎలా ఉంది ఒక్కసారి. ఇజ్రాయేలు జనాంగం అంటే దేవుని బిడ్డలకి ప్రతిష్ఠితమైన వాళ్ళు. ఏ రకమైన పేరుంది వాళ్ళకి? మేమెంత శ్రేష్టమైన వాళ్ళమే, శ్రేష్టమైన జాతి, మాకంటూ ఒక వర్గం ఉంది, మాకంటూ దేవుడు మా పక్షంలో యుద్ధం చేస్తున్నాడు. ఏ పాటన ఉందా? లోకంలో ఉన్న సకల జనుల కన్నా మాకు ఒక ఉన్నతమైన పేరుంది, దేవుని బిడ్డలమన్న పేరుందన్న ఏ పాటన వాళ్ళు గర్వంగా ఫీల్ అయ్యారా? యెహోవా దేవుడికి జనులు కాగలిగిన వారు ధన్యులు అన్నాడు. అలాంటిది వాళ్ళు ఎంత ధైర్యంగా, అసలు ఎంత గర్వంగా చెప్పుకోవాలరా? అబ్బే, దేవుడు బిడ్డలమని గర్వంగా చెప్పుకోవడం లేదు, ఇష్టాసారంగా చెప్పాను కదా. తినడం, తిరగడం, తిరగబడ్డం. పోరంబొక్క పిల్లలు ఉంటారు చూసారా కొంతమంది, తల్లిదండ్రుల దగ్గర తీసుకొని తినేసి తిరిగేసి వాళ్ళ మీద తిరగబడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యిర్మీయా ఎంతగానో హెచ్చరించాడు. అందరినీ నాశనం చేసేస్తానన్నాడు. ఆయనకి మందిరం లేదు, ఆయనకు ఆరాధన లేదు, ఆయనకి భక్తి లేదు, ఆయనకి ధూపార్తి లేదు, ఏమీ లేవు. పిచ్చెక్కిపోతుంది ఆయనకి. మందిరం లేదు, ఏమీ లేదు. ఇదేంటి, భూమి అంతా నాది, భూమిలో నాకు మందిరం లేకపోవడం ఏంటి, భూమిలో ఏళ్ళంతా సుఖంగా ఉంటున్నారు, నాకు పూజలు లేవు, నాకు ఏంటది ప్రార్థనలు లేవేంటి, నాకు ఇవి లేవేంటి, ఏంటది అంటారు, దోపార్తి లేదేంటి, ఇవన్నీ లేవండి. పిచ్చెక్కిపోయిన అర్జెంటుగా నాకు మందిరం కట్టండి, నాకు మందిరం కట్టాలి, నాకు మందిరం కట్టండి, నాకు మందిరం కట్టండి. పిల్లలు చూస్తారు, నాకు ఆ డ్రెస్ వద్దు, నాకు ఆ డ్రెస్ వద్దు, నాకు ఆ డ్రెస్ వద్దు. పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ నాకు ఆ బైక్ వద్దు, నాకు ఆ కారు వద్దు, నాకు ఇదొద్దు అదొద్దు. మారం పిల్లలు మారం చేస్తూ ఉంటారు, గారం చేస్తూ ఉంటారు. అలాగా ఈయన కోపం వచ్చేసి పిల్లలు ఏం చేస్తారు, అది తీసిరేస్తూ ఉంటారు. నాకు అదే కావాలి, అదే కావాలి, అదే కావాలి. అలాగే ఈయనకి ఇంకా అనకూడదు, కానీ దేవుణ్ణి మరి పోల్చొచ్చో లేదో తెలియదు, కానీ ఉద్రేకం వస్తుంది. ఉద్రేకాన్ని కూడా మనం ఏమంటాం మనకు తెలుసు. కోపం వస్తుంది, భయంకరమైన ఉగ్రుడు అయిపోయాడు. ఇంకా భయంకరమైన అర్జెంటుగా అలా పంపించి మందిరం కట్టిస్తావా? నీ దేశాన్ని, నీ రాష్ట్రాన్ని కాదు, మొత్తం భూమండలం అంతా కూడా గోధుపిండి ముద్ద పిసికినట్టుగా పిసికేస్తాను. ఇంకా మొత్తం బూడిద ఇంకేముండదు. పెద్ద రాయి ఒక కింద పడేసాను అనుకో, ఒక గోళాన్ని, ఇప్పుడు దాకా నా చేత్తో పట్టుకొని ఉన్నాను, చేను పూచేస్తాను కింద పడేసాను అనుకో, భూమండలం అంతా బూడిద అయిపోతుంది. కాబట్టి అర్జెంటుగా పంపించి, అర్జెంటుగా వెండి బంగారాలు ఏం దాచుకున్న మందిరానికి వాళ్ళకి సహకారంగా ఇచ్చి పంపించి మందిరం కట్టించి నాయన, నేను నిన్ను కూడా దీవిస్తాను. మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క భువనస్థల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి ఎక్కడిని తప్పించమని ఆయన రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. గుడ్ నైట్.